మనం కొత్త వాహనం కొనుక్కున్నప్పుడు అది 2 వీలర్ అయినా 3 వీలర్ అయినా 4 వీలర్ అయినా ఆ కన్సర్న్డ్ షాపులోనే రిజిస్ట్రేషన్ చేసేస్తాం. ఆ రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా అక్కడే కట్టించేసుకుంటారు మనతో. ఆ సందర్భంగా మనకు కార్డు ఇవ్వాలి. ఈ కార్డు రవాణా శాఖ నుంచి మనకు వస్తుంది. అయితే జగన్ టైంలో అంతకుముందు ప్రభుత్వం టైంలో ఉన్నటువంటి వాళ్ళే కొనసాగారు. వాళ్ళకి డబ్బులు చెల్లించడం, మన దగ్గర అయితే డబ్బులు తీసుకున్న ప్రభుత్వం దాదాపు 30 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎగ్గొట్టేది. దాంతో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే డ్రైవింగ్ లైసెన్సులు కావచ్చు, ఈ ఆర్సీలు కావచ్చు, ఇవేమీ ఇవ్వలేదు. ఆ డిజిటల్ కార్డు ఇస్తారు కదా, అది ఇవ్వలేదు. ఇవ్వకపోవడంతో నానా తిప్పలు పడ్డారు జనం. చివరికి దాన్ని కవర్ చేసేందుకు వాళ్ళతో మాట్లాడేది ఇప్పించడం మానేసేసి ఒక దిక్కుమాలినటువంటి ప్లాన్ వేశారు. డిజిటల్ది ఇస్తారు, అది చూపెడితే చాలన్నది. అంతకంటే నీచం మరొకటి ఉండదేమో. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. కొత్త ఇస్తున్నారు వీళ్ళు వచ్చాక, వేరే ఇది పెట్టి, సంస్థను పెట్టి. బట్ ఆ పాత బకాయిలు ఇవ్వలేదట. వాళ్ళు అప్పటి దాదాపుగా 60 కోట్ల రూపాయలు వసూలు చేసి మరి ఇవ్వలేదు. 30 లక్షల కార్డులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఇప్పించమన్నటువంటిది జ్యోతి రాసుకొచ్చింది. మంచి వార్త.